టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే మొట్టమొదటి పాన్-ఇండియా సినిమాగా మన ముందుకు రాబోతోంది హరిహర వీరమల్లు. 2020 సంవత్సరంలోనే ఈ సినిమా స్టార్ట్ చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పటి నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకున్నా కూడా కొన్ని వాయిదాల తర్వాత ఇటీవలే షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఈ షూటింగ్కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇప్పటి వరకు కాలేదు. ఇటీవలే తాను కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ వేశారు. అందులో భాగంగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ని ఇటీవలే కంప్లీట్ చేసిన విధంగా మనకందరికీ తెలిసిందే. మొదటగా జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్-ఇండియా రేంజ్లో గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూశారు మూవీ మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల అది రిలీజ్ కాలేదు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారట మూవీ మేకర్స్. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా నుంచి ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ని వర్చువల్గా ప్రధాని మోడీ గారు రిలీజ్ చేయనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. దీంతో షాక్లో ఉందట టోటల్ ఇండస్ట్రీ. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్లతో బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు.